వంట చేసిన తర్వాత ఆ మహిళ కదలకుండా ఆగిపోయింది. స్టేజ్ వెనక దాక్కుని ఉన్న తన స్నేహితురాలు ఇచ్చే సూచనల కోసం ఆమె వేచి ఉంది. స్నేహితురాలి మార్గదర్శకత్వంలో ఆ మహిళ త్వరగా మసాలాలు వేసి చేప వండడం ప్రారంభించింది. నిజానికి ఆ మహిళకు వంట రాదు. ఆమె స్నేహితురాలు పోటీలో టెన్షన్ పడింది. అందుకే నగర వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యక్ష వంట పోటీలో తన స్థానంలో తన స్నేహితురాలు పాల్గొనమని ఆమె వేడుకుంది. స్నేహం కోసం ఆ మహిళ అంగీకరించింది. అంతలో ఆమె ప్రత్యర్థి స్టేక్ ను పాన్లో వేయడానికి సిద్ధమవుతోంది. కానీ ఆశ్చర్యంగా ఖరీదైన పదార్థాలతో మెప్పించాలనే ఉద్దేశంతో ఆమె బంగారు థిన్ లేయర్ అలంకరణగా ఉపయోగించింది. ప్రేక్షకులు ఆ చీప్ ట్రిక్ ను చూసి మొహం చిట్లించారు. ఇంకా సమస్యలు పెరిగాయి. స్నేహితురాలు చేపను ఎంతసేపు ఆవిరిలో వండాలో చెప్పే సమయానికి ఆమె దాక్కున్న ప్రదేశాన్ని సిబ్బంది అకస్మాత్తుగా మార్చేశారు. ఇప్పుడు ఆ మహిళ తనంతటా తానే వంట సమయాన్ని అంచనా వేయాల్సి వచ్చింది. స్నేహితురాలిని ఒక స్టోరేజ్ రూమ్ కు తీసుకెళ్లగా అక్కడ ఆమె యాదృచ్ఛికంగా జడ్జెస్ యొక్క మాటలు విమ్మింది. ప్రత్యర్థి జడ్జెస్ కు లంచమిచ్చి ఆ మహిళ వండిన వంటకాన్ని తప్పుపట్టి ఆమెను డిస్క్వాలిఫై చేయించాలని వారితో ఒప్పందం చేసుకుందని తెలిసింది. స్టేజ్ పై ఎప్పుడు వంట చేయని ఆ మహిళ సైలెంట్ గా నిలబడి ఉంది. హోస్ట్ సమయం అయింది అని ప్రకటించగానే ఆమెకు ఎక్కువగా ఆవిరి చేసిన చేపను తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. చివరికి స్కోరింగ్ సమయం వచ్చింది. జడ్జెస్ ముందుగా ప్రత్యర్థి వంటకం బంగారంతో కప్పిన కానీ అసలు వంట నైపుణ్యం లేని స్టేక్ రుచి చూశారు. వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ప్రత్యర్థి తన విజయం పట్ల నమ్మకంగా ఉంది. కానీ ఆ మహిళ వంటకం చూసిన వెంటనే జడ్జెస్ గట్టిగా నవ్వారు. ఆమె చేప స్పష్టంగా ఎక్కువగా వండి పాడైపోయింది. ప్రత్యర్థి తాను గెలిచానని అనుకున్న సమయంలోనే జడ్జెస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ మహిళనే విజేతగా ప్రకటించారు. కోపంతో ప్రత్యర్థి అరిచింది. ఆమె చేప అతిగా వండిపోయింది. ఆమె ఎలా గెలుస్తుంది? అప్పుడే జడ్జెస్ వివరించారు. నీ స్టేక్లో వేసిన బంగారు పూత దాని రుచినే పాడు చేసింది. ఇది వంట పోటీ, అలంకరణ పోటీ కాదు. మరో జడ్జి మరింత స్పష్టంగా చెప్పాడు. 2 వంటకాలు కూడా భయంకరంగా ఉన్నాయి. కొంచెం తక్కువ చెడ్డదానిని ఎంచుకోవాల్సి వచ్చింది అంతే. నిజానికి స్టోరేజ్ రూమ్ లో లంచం గురించి విన్న స్నేహితురాలు స్టేజ్ పైకి వచ్చి తాను ఈ విషయాన్ని బయటపెడతానని బెదిరించడంతో జడ్జెస్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి వచ్చింది. అయినా 2 వంటకాలు ఎంత చెడ్డగా తయారయ్యాయో జడ్జెస్ నమ్మలేకపోయారు. కాబట్టి మీరు జడ్జి అయితే ఏ వంటకాన్ని ఎంచుకునేవారు?